బొమ్మలు గీసేటి ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు దునియాలో. ఇంతమంది అయితే కళ్ళకు ఏదైనా నచ్చితే చాలు కమ్సే కమ్ అట్లనే ఉండేటి నమూనాల కొత్తగా తయారు చేస్తుంటారు. అందరు ఇచ్చెంతరపోయేటట్టు చేస్తుంటారు. వెరైటీ ఈకమట్లు పడుకుంటా తీరొక్క తీర్ల బొమ్మలు తయారు చేస్తుంటారు. అట్లనే ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి తీరు బహుమతులు తయారు చేసి పంపిస్తున్నారు చిత్రకారులు. చూడుర్రిగా ఎప్పుడెప్పుడా అని ఎయ్యి కండ్లతోని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరంలో రాములోరు కొలువు తీరేతందుకు గడియలు దగ్గర పడుతున్నాయి. అయోధ్య రామయ్య దర్శనానికి యాళ్ళైనట్టే. ఇక ఈ నెల 22వ తారీఖు అంటే మళ్ళా సోమవారం నాడే గుడి ఓపెనింగ్. అందుకనే రాములోరి దర్శన భాగ్యం కోసం భక్తులు గట్టిగానే ఉర్రూతలూగుతున్నారు. ఇంతమంది పరమ భక్తులు రామయ్యకు కానుకలు పంపిస్తున్నారు. ఇగో గీళ్లను చూడూరి అయోధ్యలో సీతమ్మ కొరకని బంగారం పూత పోసిన బంగారం శీలను నేసిలాట. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండేటి హరిప్రసాద్ రేఖ అనేటికి ఆలు మొగలెగ్గి చీలను తయారు చేసింది. ఏందక్కో 20 దినాలు తిప్పలబడి మగ్గం మీద నేసిలాట. అంతేకాదు గీ చీర మీద బంగారం ఎండితోని అయోధ్య రామ మందిరం రామాయణ ఘట్టాల ఇతివృత్తాలను అచ్చుదిద్దిలాట. మంచి ముచ్చటే కదా. ఇక ఇది గిది చూడులి. చూసిరా అచ్చం అయోధ్య రామయ్య గుడి తీరుగానే ఉండేటి గుడిని నిలబెట్టిండు అట్టపెట్టె మీద. ఇంతకు ఏమిటితోని కట్టిండో ఎరికేనా? బియ్యం గింజలతోని. బియ్యం గింజలతోనే. ఏందక్కో 16,000 బియ్యం గింజలని ఓదాని మీద నిలబెట్టి 60 గంటల దానిక తిప్పలబడి ఇగో ఇట్ట రామ మందిరం గుడి బొమ్మని తయారు చేసిండట. గీయనేగా బొమ్మని తయారు చేసింది. పేరు గుర్రం దయాకరు. జగిత్యాలలున్న వాణినగర్లు ఉంటాడు. ఇట్ట చిన్న బొమ్మలు గీసుడు తయారు చేసుడు అన్నకు కొత్త ఏం కాదట. ఇంతకు మునుపు కూడా ఇటువంటి శాననే తయారు చేసిండట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యం నాడు గీ బొమ్మను ప్రధాని మోదీ సార్కి ఇస్తాడట గీ అన్న. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో తిరుగుడుతోని అన్న టాలెంట్ ను మస్తు తారీఫ్ చేస్తున్నారు నెట్టనలు. ఏదన్నా గానీ రామాలయం పండుగ చోటు దేశం మొత్తంలో మస్తు సంబరంగా అవుతుంది పోండ్రి.